మహాయుద్ధం ముగిసి భూమిపై శాంతి నెలకొన్న తరువాత జ్ఞానవంతుడు ధర్మబద్ధుడైన ధర్మరాజు స్వర్గానికి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అతను సత్యం, ధర్మం నిండిన జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ప్రశాంతమైన హృదయంతో అతను భూలోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. అతను విశాలమైన అనంతమైన ఆకాశం వైపు చూశాడు. ఒక సున్నితమైన గాలి అతని వస్త్రాలను కదిలించింది. ధర్మరాజు తన భూసంబంధమైన వస్తువులన్నింటినీ, జ్ఞాపకాలను వదిలిపెట్టి తన సుదీర్ఘ నడకను ప్రారంభించాడు. అతను నడుస్తుండగా చెట్ల గుంపు వెనుక నుండి దయగల కళ్ళు, వణుకుతున్న తోకతో ఒక చిన్న గజిబిజి కుక్క కనిపించింది. ధర్మరాజు లాయల్ అని పేరు పెట్టిన ఆ కుక్క అడుగు అడుగున నిశ్శబ్దంగా అతనిని అనుసరించింది. వారు చాలా రోజులు, రాత్రులు అడవుల గుండా పర్వతాల మీదుగా నడిచారు. చివరికి ప్రపంచం అంచుకు చేరుకున్నారు. అకస్మాత్తుగా వారికి ముందు కాంతితో మెరుస్తున్న ఒక అద్భుతమైన ఆకారం కనిపించింది. అది స్వర్గాధిపతి ఇంద్రుడు. స్వాగతం ధర్మరాజా. ఇంద్రుడు సున్నితమైన గంట శబ్దంలాంటి స్వరంతో అన్నాడు. మీరు స్వర్గానికి అర్హులు, కాని ఈ కుక్క లోపలికి రాలేదు. ధర్మరాజు తన సుదీర్ఘ ప్రయాణంలో తన నమ్మకమైన తోడుగా ఉన్న లాయల్ వైపు చూశాడు. నా ప్రభూ, అతను దృఢంగా కాని గౌరవంగా బదులిచ్చాడు. నేను ఈ నమ్మకమైన ప్రాణిని వదిలివేయలేను. అతను ప్రతి కష్టంలోనూ నాతో నడిచాడు. అతను లోపలికి రాలేకపోతే నేను కూడా బయటే ఉంటాను. ఇంద్రుడు నవ్వాడు. అతని కళ్లలో ఒక తెలిసిన చూపు. మీ దయ నిజంగా గొప్పది ధర్మరాజా, అతను అన్నాడు. మరియు ఒక కాంతి మెరుపుతో లాయల్ రూపాంతరం చెందింది. ఇకపై గజిబిజి కుక్క కాదు, వారికి ముందు ఒక ప్రకాశవంతమైన మెరుస్తున్న ఆకారం నిలబడింది. అది ధర్మదేవుడు. ధర్మరాజును మొదటి నుండి పరీక్షిస్తున్నది ఆయనే. మీరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు ధర్మరాజా. ధర్మదేవుడు వెచ్చగా, దయగా అన్నాడు. మీ అచంచలమైన ధర్మం, అన్ని జీవుల పట్ల మీ దయ మిమ్మల్ని నిజంగా అర్హులుగా చేస్తుంది. కలిసి ధర్మరాజు, ధర్మదేవుడు తమ ఆరోహణను కొనసాగించారు, ఉన్నతమైన స్వర్గలోకాల వైపు ఎగురుతూ. వారు స్వర్గ ద్వారాల దగ్గరకు చేరుకోగానే ధర్మరాజు ఒక వింత చీకటి ప్రదేశాన్ని చూశాడు. తన ప్రియమైన సోదరులు భీముడు, అర్జునుడు మరియు తన భార్య ద్రౌపది ఆ కష్టమైన లోకంలో ఉండటం చూసి అతను నిరాశ చెందాడు. వారిని అక్కడ చూసి అతని గుండె బాధతో నిండిపోయింది. నా కుటుంబం ఇక్కడ బాధపడుతుంటే నేను స్వర్గంలోకి ప్రవేశించలేను. ధర్మరాజు ప్రకాశవంతమైన ద్వారాల నుండి తిరిగి అన్నాడు. నా స్థానం వారితోనే. ఈ కష్టమైన లోకంలో కూడా అతని విధేయత, ప్రేమ, వ్యక్తిగత కీర్తి కోరిక కంటే బలంగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఆ చీకటి ప్రదేశం మాయమైపోయింది. అది మరొక భ్రమ, మరొక పరీక్ష. అతని సోదరులు ద్రౌపది అతని పక్కన నవ్వుతూ క్షేమంగా కనిపించారు. వారు అప్పటికే స్వర్గానికి చేరుకుని అతని కోసం ఎదురుచూస్తున్నారు. ధర్మరాజు గుండె ఆనందం, ఉపశమనంతో ఉప్పొంగింది. చివరగా ధర్మరాజు, ధర్మదేవుడు మరియు అతని ప్రియమైన కుటుంబం కలిసి స్వర్గం యొక్క అద్భుతమైన ద్వారాల గుండా అడుగుపెట్టారు. గాలి మధురమైన సంగీతంతో నిండిపోయింది మరియు ప్రతిదీ ఒక సున్నితమైన బంగారు కాంతితో మెరిసిపోయింది. ధర్మరాజు తన ధర్మాల ద్వారా మాత్రమే కాకుండా తన అపారమైన ప్రేమ, దయ ద్వారా నిజంగా తన స్థానాన్ని సంపాదించుకున్నాడు.